ఉపదేశం వింటే ఉపాయం ఉంటుంది. ఉపాయం ఉన్నవాడే ఉపకారానికి పాత్రులు అవుతారు. ఉపకారాలు అంటే మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, సర్వసంపదలు, సకల ఐశ్వర్యాలు ఇవన్నీ వస్తాయి. ఈ ఉపకారాలు మేలులు పొందాలంటే ముందు మనకి ఉండాల్సింది ఏమన్నారు? ఉపదేశం. వాక్యం. ప్రార్థన లేకుండా అసలు ఉపదేశం అనండి ఫస్ట్. అంటే వాక్యము దేవుడు. అది వాక్యం అంటే ఉపదేశం ఉంటే ఉపాయం వస్తుంది. ప్రార్థన నిజమే, అది ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాను నేను. వాక్యం, ఉపదేశము, ఉపకారము కాదు. ఉపదేశము, ఉపాయము, ఉపకారం. ఉపాయం అంటే ఐడియాలు, తెలివి, ఏం చేయాలో ఆలోచన, ఆమె మార్గం. సరేనండి. ఇప్పుడు నిన్న ఒక ఆమెను గురించి చెప్పా. అపాయములో ఉపాయంతో తప్పించుకుని ఆమె కాదు తన జనాంగానికి కూడా రక్షణ తెచ్చింది ఎస్తేరు రాణి గురించి చెప్పారు. అడవుడిగా విన్నారు. మరి ఈరోజు ఇంకొక స్త్రీని గురించి మీ ముందు పెడతా. అపాయములు ఏం చేసిందంటే ఉపాయం చేసి ఆమెను, ఆమె ఆస్తి, ఆమె ఇంటి వారిని అందరిని రక్షించుకుంది. ఎవరు ఆమె అంటే మొదట సమూయేలు గ్రంథంలో 25 అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను త్వరగా అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆమె పేరు ఏంటంటే అబీగాయేలు. చెప్పండి, అబీగాయేలు. ఆమె భర్త పేరు ఏంటంటే నాబాలు, అబీగాయేలు. ఆమెను గురించి 25 అధ్యాయంలో మొదట్లో ఉంటుంది. ఆమె చాలా జ్ఞానం కలది, అందం కలది అంట. చాలా వివేకం కలదని చాలా వివరించారు. మంచిగా ఆమె అందాన్ని, ఆమె బుద్ధిని, ఆమె జ్ఞానాన్ని వర్ణించారు. భర్త ఎలా ఉంటాడంటే మోటోడు, మొరుటోడు, మొండోడు, దుష్టుడు అంట. దుష్టుడు అంటే సాతాను సంబంధాన్ని కూడా చెప్పేసి బైబిల్లో ఉందన్నమాట. కనుక అయితే ఇటువంటి భార్య భర్తలు చాలా చోట్ల ఏంటి చెప్పండి? భార్య మంచిదైతే భర్త సైతానుడు. భర్త మంచోడైతే మీరు చెప్పాలి. స్త్రీల గురించి నేను అనకూడదు, మీరే చెప్పండి. భర్త మంచోడైతే భార్య మీరే పూర్తి ఆమె చేయండి అమ్మా. భర్త మంచోడు అనుకో, భార్య కొన్ని సమయాలు ఎట్లా ఉంటారు, కొన్ని గంటల్లో అనండి, పూర్తి చేయండి. భార్య మంచిదే కానీ, అబీగయలు మంచిదే కానీ భర్త దుష్టుడు. అలాగే భర్త మంచిదైతే భార్య దుష్టురాలవుతుంది. ఇలాంటి జంటే ఈ జంట. నాగలికి ఎద్దును బండి లాగాలంటే ఈ రెండెద్దులు సమానంగా లాగితేనే బండి ఏమవుద్ది? సాఫీగా వెళ్తుంది. 2 కళ్ళు పనిచేస్తేనే చక్కగా చూడగలుగుతాం. 2 చేతులు ఉపయోగకరంగా ఉంటేనే పని కూడా మంచిగా చేయాలి. 2 కాళ్ళు ఉంటేనే చక్కగా నడవగలం. అలాగే ఇంకా లోపల 2 కిడ్నీలు ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలా ఎన్ని మీ అందరికి తెలిసినాయి. కానీ ఇక్కడ భర్త అలాంటోడు కాదు. సరే, ఇంతకీ ఏం జరిగిందంటే వీళ్ళు చాలా మామూలు కాదు. వీళ్ళు ధనవంతులు, ఆస్తిపరులు. గొర్రెల మందం తీసుకుని మేప ఇటువరకు నేను వచ్చిన కొత్త ఈ ఏరియాలో వచ్చిన కొత్త కూడా మేకల మేపటకి ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడికి ఏం చేస్తారు? మేకల్ని తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు చాలామంది. ఎందుకంటే మేకల పెంపకం, గొర్రెల పెంపకం, పశువుల పెంపకం వాళ్ళకి ఎన్ని బాగా తెలుసు. అలాగే వీళ్ళు కొన్ని వేల చాలా గొర్రెలు మందలు కలిగిన వాళ్ళు అన్నమాట. అందుకని అరణ్యానికి తీసుకెళ్ళిపోయి అక్కడ పని వాళ్ళని పెట్టుకొని మందలు కాస్తూ ఉన్నప్పుడు అరణ్యములోని నివాసం ఉంటున్నాడు. అక్కడే బస చేస్తున్నాడు. ఎవరయ్యా ఆయన? దావీదు అక్కడ నివాసించు ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఉంటూ అక్కడ ఆయన అనేకులు రక్షిస్తూ వీళ్ళను కూడా వీళ్ళ మీద కూడా ఏ అపాయం జరగకుండా వీళ్ళెవరో తెలియకపోయినా సరే
తోటివారు వాళ్ళ ఆస్తులు కూడా మన ఆస్తులే, వాళ్ళ గొర్రెలు కూడా మన గొర్రెలు అనుకుని నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అన్నట్టుగా వాళ్ళని కూడా కాపాడాడు. నష్టం కానీ కష్టం కానీ హాని అపాయం లేకుండా ఈ అబీగాయిలు నాబాలు ఈ భార్యాభర్తలకు ఉన్న ఆస్తిని వాళ్ళ పని వాళ్ళంతటిని కూడా కాపాడాడు. మేలు చేశాడు, ఉపకారం చేశాడు. అయిపోయినాక ఆ పంట తినేసినాక వచ్చేసారు ఇంటికి. వీళ్ళు ఆస్తులు వాళ్ళకున్న గొర్రెల మందం తీసుకొచ్చారు. అయితే కాపాడాం కదా అరణ్యంలో ఒకప్పుడు పులులు సింహాలు మీద పడకుండా వీళ్ళని ఎంతగానో మనం కాపాడాం కాబట్టి వాళ్ళు గొర్రెలకు ఇంత నష్టం లేకుండా మనం కాపాడాం కదా. మనకిప్పుడు ఒక అవసరం పడింది, ఆకలితో బలబలమాడిపోతున్న అరణ్యంలో మనకు ఆహారం లేదు కనుక అని దావీదు కొందరిని పిలిచి పని వాళ్ళని, మీరు వెళ్ళి ఇదిగో మన పరిస్థితి చెప్పండి, వాళ్ళ మిక్కిలి ఆస్తిపరులు కనుక మన మాట కాదని ఎంతగానో మనం ఉపకారం చేస్తున్నాం కనుక తప్పకుండా వాళ్ళు మనకు ఉపకారం చేస్తారు. వీళ్ళన్నీ పను మనుషులను పంపిస్తే ఆ పని వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ భర్తకు చెప్పారు. ఎవరైనా పేరేం చెప్పడమా? నాబాలు. ఏ బాలు? నాబాలు దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెప్తే ఆయన ఏమన్నాడు? పుడుక్కుని మాట మంచాడు. ఏమన్నాడు? యెషయ్య ఎవడో, యెషయ్య కొడుకు ఎవడు అంటే దావీదు ఎవడో. ఇలా చెప్పారు ఈ మాటలన్నీ. ఏమని? అయ్యా ఎల్లువాడా, ఇదిగో మా రాజు పంపించాడు మీకు. ఒకప్పుడు మీ ఆస్తి అంతటిని కూడా కాపాడారు కదా, గొర్రెలు తోడేలు ఏమీ కూడా మీ మీద హాని చేయకుండా అరణ్యములు ఎంతగానో మిమ్మల్ని కాపాడాడు. ఏం ఆశించలేదు మీరేమి దగ్గరైంది. కానీ ఇప్పుడు అవసరం పడింది కనుక ఈ అవసరతలో మీరు మరి మా ఏలిన వాడు మాట విని ఈ సమయంలో మీ ప్రేమేదో మాకు చూపించయ్యా, ఇంత అంతా నడగా వాస్తవ పరిస్థితి చెప్పారు. ఒకప్పుడు నీ కష్టంలో మేము మిమ్మల్ని ఆదుకున్నాం కదా, ఒకప్పుడు నీ యొక్క బాధల్లో మేము తోడున్నాం కదా, నీకే నష్టం కష్టం రాకుండా నీ ఆస్తిని అంతటిని కూడా మేము అడవిలో కాపాడాం కదా, సింహాల పాలు ఎలుగుబంట్ల పాలు కాకుండా. మరి ఈ సమయంలో మాకు కొంచెం ఆకలి ఆహారం లేక గిల్లలా అని బాధ చెప్పారు. ఆదుకోమంటే అతను ఏమన్నాడు? అసలు యెషయ్య దావీదంటే ఎవడో చూడండి. చాలామంది కూడా మీ అందరికి అనుభవం ఉంటుంది. ఎప్పుడైనా మేలు పొందిన వాళ్ళు మీ ద్వారా ఏదైనా ఆదాయం పొందినవారు కానీ, మేలు పొందిన కానీ, క్షేమం పొందినవారు, ఆహారం తిన్నవారు, వస్త్రాలు పంచుకున్నవారు, మీతో పాటు మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, మేలు పొందినవారు, క్షేమం పొందినవారు, సంతోషం అనిపించిన వారు ఎప్పుడైనా మీరు వాళ్ళు మంచిగా అయిపోయినప్పుడు, మన పరిస్థితి దిగజారినప్పుడు, ఎప్పుడైనా మన ఆ కష్టకాలంలో వారితో అడిగినప్పుడు మంచోళ్ళు అయితేనేమో అవును కదా నిజమే అని స్పందిస్తారు. కానీ దుర్మార్గులు ఏం చేస్తారు? దుర్మార్గులు కృతజ్ఞత లేని వాళ్ళు ఏమంటారు? నువ్వెప్పుడు చేసావు, అసలు నువ్వెవరు అని దాని గురించి ఏమైపోతే పెద్ద పెద్ద గొడవలు వేసుకుని కొట్టుకుని తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఒక పెద్ద అదే విషయాన్ని ఇవన్నీ మీరు చూస్తాం. కానీ ఇక్కడ దావీదు పాత నిబంధన కాలం కదా, దెబ్బకి దెబ్బ మాటకి మాట అన్నట్టుగా ఈ వార్త వెళ్ళి ఈ పనివాళ్ళు వెళ్ళి ఇది ఇలా అన్నాడని చెప్పగానే ఇక ఆయన ఊరుకుంటాడా? సింహాన్ని చంపినోడు, ఎలుగుబండ్లు చంపినోడు, ఆయనకు కోపం కట్టలు దించుకుంది. ఇక తన సైన్యాన్ని వేసుకుని వచ్చేస్తున్నాడు. ఈ నాబాల్ని తనకున్న ఆస్తి అంతటిని మొత్తం పట్టుకుని పుట్టకొస్తున్నాడు. అందరిని చంపేసి అడ్డం వచ్చిన వాళ్ళు అందరినీ పీకలు కోసి పాడేసేసి మొత్తం తీసుకెళ్ళి పడకొస్తున్నాడు. వస్తున్నప్పుడు ఏం జరిగింది? ఈ విషయాన్ని ఈ యజమానుడైన నాబాలు, ఈ మొండోడు దుష్టుడు పలికిన ఈ మాటలు పనివారు విని ఈ అబీగాయిలు చెప్పారు. అమ్మగారు మీరు లేనప్పుడు అదిగో పలానోళ్ళు వచ్చారు, మా అయ్యగారు ఇదిగా మాట్లాడాడు, అదిగో అక్కడి నుండి శబ్దాలు వినబడుతున్నాయి, అడవిలో వస్తున్నట్టు ఉండరు. ఈ సమయంలో మరి ఆయన వచ్చాడంటే మామూలుగా ఉండదు కదా, దావీదంటే యుద్ధ సూర్యుడు కనుక నువ్వు ఏదైనా ఆలోచన చేయమ్మా అని వరకు వెంటనే ఆమె ఏం చేసింది? తడవ చేయకుండా, ఆలస్యం చేయకుండా 5 రకాలైనటువంటి ఆహారాలను సిద్ధపరిచి 5 రకాలైన 6 రకాలు. ఎన్ని రకాలమ్మా? 6 విధాలుగా 200 రొట్లంట,
మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఆమె ఏమేమి ఆహారం తీసుకెళ్ళిందో మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం 18వ వచనంలో ఉంది ఈ లిస్టు. నేను చెప్తాను చూడండి. రొట్టెలు ఎన్ని రొట్టెలమ్మా? 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేసిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు ఆడలను గర్దుబాల మీద వేయించి మీరు ముందు పట్టుకెళ్ళి పని వాళ్ళకి ఇచ్చి పంపించేసి, ఈమెం చేసిందంటే ఈమె వేరుగా ప్రయాణం చేసి ఆ వస్తున్నటువంటి సైన్యములో దావీదును కనుగొని ఆమె 2 పనులు చేసింది. ఇది 3వ పను. మొత్తం 3 విషయాలు చెప్తాను ఈమె గురించి. 1, దావీదును కనుగొంది. ఎందుకు దావీదును ఎందుకు కనుగొనాలి? దావీదు ఎలాంటి వాడు చెప్పండి? ఆయన యుద్ధానికి వెళ్తే ఎక్కడ ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. ఆయన అన్నది చేస్తాడు. ఇక్కడ మన దావీదు ఎలాంటి పోలికగా ఉన్నాడంటే మనకు యేసు ప్రభువు సూచనగా ఉన్నాడు. చెప్పండి ఎవరికి? యేసుక్రీస్తు. మన మీద మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు మనం పాటలు పాడుతుంటాం. నీవు చేసిన అంటాం ఉపకారములకు నేనేమి చెల్లించగలను, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా తీరునా అని మనం అంటాం కానీ పాడతాం కానీ అనుకుంటాం కానీ కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు ఏమో అనుకుంటాం కానీ అవి మర్చిపోతారు చాలామంది. కొంతమంది ఏదో అనుకున్నాం కాబట్టి అయ్యో అంత అని ఇవన్నీ కూడా దేవుని ఎదుట మనం అనుకున్నా మనం మర్చిపోతాం. దేవుని దగ్గర రికార్డ్ అయిపోతుంది. ప్రతి మాటకు దేవుని దగ్గర నుండి జవాబు, దేవునికి లెక్కప్పు చెప్పాలని బైబిల్లో ఉంది. అందుకని ఏదైనా మనం అనుకున్నది ఆ దేవునికి ఏదైనా కృతజ్ఞత చెల్లించే విషయంలో వెనకాడకూడదు. సరే అలా ఉంచండి. మనం ఏదైనా దేవుని ఎదుట ఆయనకి ఏమైతే తక్కువ చేసామో 4 క్లుప్తంగా చెప్తానండి. కన్నీళ్ళ ప్రార్థన అనండి అది. 2వదిగా నీవు చేయగలిగిన చేతనైన పని దేవుని కొరకు ఏదైనా చేయగలిగి కూడా చేయలేదనుకో అది కూడా పాపమే. టాలెంట్ అంటారు దాన్ని ఏమంటారు? టాలెంట్ అంటే మీరు మాట్లాడితే మీరు చెప్తే 10 మంది దేవుని దగ్గరికి వస్తారు, కానీ నువ్వు చెప్పట్లా. దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే దేవునికి మన యొక్క టాలెంటు, టైం. 3వది ఏంటంటే టైం, సమయాన్ని గురించి కూడా దేవునికి చెప్పండి లెక్క. ఎంత సమయం గడుపుతున్నారు? చాలామంది ప్రార్థన అయ్యే ముందు వస్తారు, లేదా కొంతమంది మానేస్తారు. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలని ఎంతో భయపడతారు. డ్యూటీకి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు, పొట్ట గడవదని తెలుసు. అసలు దేవుని దగ్గర అయితే అసలు ఉన్న ఉద్యోగం తీసవతల పెడతాడేమో, అసలు ఉద్యోగం వాడు ఎవడో ఇస్తున్నా కానీ చేసుకునే ఆరోగ్యం లేకుండా పాడు చేస్తాడేమో అనే భయం ఉండదు. ఇప్పుడు 10 రకాల ఉద్యోగాలు వస్తాయి మనకి, కానీ ఆ ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం మనకు రావాలి కదా, ఉండాలి కదా. ఆరోగ్యం ఉంటేనే కదా ఎవడైనా ఆరోగ్యం ఉద్యోగాలు ఇచ్చేది. ఆ భయం ఎందుకు ఉండదు మనిషికి? ఇప్పుడు కోట్లాది ఆస్తిపరులు అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అన్నం తింటే చస్తారంట, ఇంత స్వీట్ తింటే చనిపోతారు. ఎందుకు ఇంకా కాస్తి ఏసీలు ఉన్నా కానీ ఎంతో ఏది స్వర్గములాగా లాంటి పరుపులున్నా సరే, నివాసాలు ఉన్నా సరే, అందులో పడుకుంటే చచ్చిపోయి ఉన్నారండి కొందరు. ఎందుకు ఇంక వాడికి ఇంకా అన్యాయం? భయం లేక దేవునికి ఇవ్వాల్సిన దేవుని ఎడల మనిషి దేవుని రుణాన్ని తీర్చుకోవట్ల. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతుని, దేవుడి నీకు అంతరించినటువంటి మనసిచ్చాడు, హృదయం ఇచ్చాడు, ప్రార్థన చేయమని. కన్నీళ్ళ ప్రార్థన చేయవలసిన ప్రార్థన చేయకుండా మన జీవితాన్ని ఎలా పాడు చేసుకోండి. ఇక ఈ 4వది ఏంటంటే టైతు, అంటే ట్రెజర్, ఆస్తి, డబ్బు. దేవుడిచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఎంత ఇస్తున్నాం? లెక్క ఇస్తున్నామా?
భయం లేదు. మరి ఇప్పుడు ఇవ్వనందుకు, ఆయనకి చెల్లించవలసింది చెల్లించనందుకు, ఏది గవర్నమెంట్ వాడుగా పన్ను కట్టకపోతే ఏం చేస్తాడు? కరెంటు బిల్లు గురించి బాగా తెలిసిందే. కరెంటు బిల్లు చెల్లించకపోతే ఏం దొరుకుతుంది? అయ్యో మాట్లాడమ్మా, పర్వాలేదు పర్లేదులే అంటాడా అడొచ్చి? దేవునికి స్తోత్రం. ఊరుకోరు కదా. ఎవరికి చెల్లించవలసిన రుణం వాళ్ళకి చెల్లించకపోతే ఊరుకుంటారా? సొంకరికి చెల్లించాలి, దేవునికి అన్నీ యేసు ప్రభువే చెప్పారు కదా. మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నావా? దేవునికి నీ తలాంతులు దేవునికి వాడుతున్నావా? ఎవరో ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, మా ముందుకే వచ్చి ఒక అమ్మ వాళ్ళ విశ్వాసి వంగిపోయి చాలా వయసు అమ్మాయి, చాలా నీరసంగా బాధపడతా, అందంగా కూడా చాలా బాధపడతా, మూలుగుతో ఎంత ఉంది ప్రార్థించు. అయ్యో పాపించు, మంచి చాలా అందంగా ఉంది, వయసు ఉంది, ఏమైంది అయ్యారు, జాలేస్తుంది అని మేము అడిగితే, ఊరుకోండి మీకు తెలీదు, దానికి కొంచెం ఆరోగ్యం ఉందంటే గంతులు వేస్తుంది, రోడ్లో గంతులు వేస్తుంది, గంగిరెద్దులకు తిరుగుతుంది. మేము చెప్పాం, ఇంట్లా వేసాడు దేవుడు దెబ్బ, మీకు తెలీదు. ఇప్పుడు కాదు, ఆమె ఎంతో కాలం చూస్తాను దేవుడు చూసి వేసాడు నాకు పెట్టి. ఇప్పుడు అందుకని మన ఆ మళ్ళీ అంటున్నాడు, ఇప్పుడన్నా పశ్చాత్తపడి ఏడితే దేవుడు స్వస్థపడి కాదు. అయ్యో నేను తిరగలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను, అటు వెళ్ళలేకపోతున్నాను, ఇంకా దేవునికి దూరంగా బతకాలని అనుకోవడం. అయ్యో అప్పుడే అయిపోయింది నా బ్రతకని ఏడుతుంది. కాబట్టి మీరేం జారిపడమాక, నేను చూసుకుంటానండి. ఇదిగో నిన్ను అరణ్యము లాంటి లోకములో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను నన్ను. అవునా? సింహమైనటువంటి దురాత్ముడు ఎవని మింగుదనని వెదుకుచో తిరుగుచున్నాడు కనుక వాడి నోటికి అప్పగించకుండా, ఇంకా అనేకమైన మోసాలకు గురి కానివ్వకుండా, అపాయాలకు గురి కానివ్వకుండా, హానిలకు గురి కాకుండా, కీడుకు గురి కాకుండా, శాపాలకు గురి కాకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ కూడా మనకు కలిగిన స్థిరస్థిరాస్తులు మీ అందరినీ దేవుడు కాచి కాపాడలేదా? ఇశ్రాయేలు కాపాడవాడు కొనుకడు, నిద్రపోడు. ఇలాంటి దేవుని కాపుదల ఉంటూ మరి దేవుని కాపుదల ఉంటే దేవా అని మరి దేవుని కృతజ్ఞత ఇవ్వాలమ్మా. వినండి, కొంచెం వినండి, మాట వినండి. భర్త మొండోడై దుష్టుడయ్యా ఎదురు తిరిగడి, కానీ భార్య అలాంటిది కాదు. నీ కుటుంబంలో ఎవడో ఒకళ్ళు ఉంటారు దుష్టులు, ఇలాంటి వాళ్ళు. కనీసం నువ్వన్నా ఈ సందేశం ఏంటన్నా నీవైన కృతజ్ఞత కలిగి ఉండు. దేవుని స్తోత్రాలు. అబీగయల్ అదే పని చేసింది. మా ఆయన ఊరుకోవడంలా ఆడు చెప్పలేదంట, అతను చెప్పకుండా ఆమె చేయాల్సిన పని వెళ్ళి రెండు పనులు చేసింది అక్కడ. దావీదును కనుగొని, బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ చెప్పే మాట మీకు 2 వచనాలు మీకు చూపిస్తున్నాను చూడండి. 25-23లో ఉంది. 25-23లో ఏముందంటే, దావీదు దగ్గరికి వెళ్ళిన సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకుంది. మరి ఉపవాస ప్రాంతంలో మనం ఇక్కడికి వచ్చి సాష్టాంగపడి ఇలా దండం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం అంటే యేసయ్య పాదాలను పట్టుకుంటున్నాం, యేసయ్య ఎదుట సాగిలు పడుతున్నాం. ఆమె దేవుని మందిరానికి వచ్చి సాగిలు పడుతున్నాం అంటే ఎవరిపో దేవుని సాగిలు పడుతున్నాం, దేవుని పాదాలు పట్టుకుంటున్నాం, గుర్తుపెట్టుకుని. తర్వాత రెండవది ఏముందంటే, రెండో విషయం ఏం చేసిందంటే 25-24లో ఏముందంటే, ఈ దోషము నాదని ఎంచుకో ఏలినవాడా, అయ్యా ఈ పాపం నాది అని ఎంచి ఆ పాపాన్ని గురించి క్షమాపణ అడుక్కుంటుంది. చూడండి, మన ఇంట్లో మన పాపముల గురించి పశ్చాత్తాపం, మన ఇంట్లో వారి దోషాలు కూడా దేవుని దగ్గర ఏం చేయాలి, మనం ఒప్పుకోవాలి. మన ప్రజల ఇరుగు పొరుగు వారి, మన దేశ, మన ప్రజలందరి పాపాల కోసం యేసయ్య అలా చనిపోయి తిరిగి లేచాడో, మనం కూడా అందరి పాపాల గురించి ఏం చేయాలి, దేవుని దగ్గర పశ్చాత్తాప. మన బస్తీలో కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరి మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు.
కనుక వారికి చెప్పగలిగితే చెప్పాలి, కనీసం ప్రార్థన చేసేయాలి. మన దేశ ప్రజల కోసం, అందరి కోసం, వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన దోషం, దాని వలన వచ్చే ఏమీ లేదని బైబిల్లో ఎంతో క్లియర్గా ఉంది. కానీ తెలియక చేస్తుంది. దేవా క్షమించు. ఇంకా అనేక రకాలైనటువంటి పాప దోషముల గురించి తెలియక చేస్తున్న ప్రభాని క్షమించమని ప్రార్థన చేసుకుంటా దేవుని దగ్గర మన పశ్చాత్తాపడుకుంటా ఈ విషయాలన్నీ దివరాదు. కనుక అప్పుడు మూడో పని ఏం చేసిందంటే, ఇదిగో ఇందాక చెప్పినా అవన్నీ తీసుకెళ్ళి దావీదుకి అప్పగించేసినప్పుడు ఆయన అన్నాడు, సరే నీ బుద్ధి మంచిది, నీవు చూపిన బుద్ధి విషయమే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, సమాధానంగా వెళ్ళిపో, నేను నిన్నేమీ చేయనని ఆ అపాయములో ఉపాయంతో ఉపకారం చేసుకుంది. ఇవి ఉపకారం తన ఇంటికి ఉపకారి. కనుక మనందరము కూడా ఈ అబీగయిల్ని చూసి నేర్చుకోవాలి. మన ఇళ్ళల్లో సమాధానం లేదు, మాట ఇంటలేదు, వాళ్ళట్లా వీళ్ళెట్లా అని వాళ్ళకి ఎవరిని బట్టి కూడా మీరు ఇదవ్వమాకండి. అబీగయిల్ అలా చేస్తే మొత్తం అంతా నాశనం అయిపోయింది. అలాగే మన ఇంట్లో ఎవరైనా తెలియని వారు ఉంటే వారు తెలుసుకునేటట్టు ప్రార్థన చేద్దాం. దేవుడు మన దేశంలో కానీ మన ఇరుగు పొరుగు కానీ తెలియని వారి కోసం యేసయ్య అన్నట్టు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక అవన్నీ క్షమించమని యేసయ్య శిలువలో మనతో మాట్లాడి చెప్పినట్టుగా మనం కూడా ఈ భర్త యొక్క తప్పుని ఆమె మీద వేసుకుంది. తర్వాత ఏం జరిగిందంటే ముగిచ్చేస్తున్నా, ఆ భర్త తర్వాత తెలిసింది ఎక్కడికి వెళ్ళావు ఏంటి అనే ఈ విషయం అంతా తాగిన మొత్తం దిగినాక అతనికి తెలిసింది, అమ్మో ఇంత జరిగిందా అని. అతడు ఆలోచిస్తానే గుండె పగిలి చచ్చిపోయాడు. అతను చనిపోయాడని తెలియగానే దావీదుకు వర్తమానం వెళ్ళింది. అప్పుడు దావీదు తన సైన్యాన్ని పంపించి ఈమెను తన భార్యగా తీసుకెళ్ళిపోయాడు. అంటే రేపు యేసయ్య మనందరి కోసం పెళ్లి కుమారుడుగా వచ్చి మనందరినీ పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన మనందరిని ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు, వధువు సంఘంగా మార్చు. అందుకనే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కొరకు ఎలా సిద్ధపడిద్దో మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఈ ప్రాంతంలో, ఈ ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలి? వధువు సంఘంగా మార్చబడాలి. హల్లెలూయా. చక్కగా ఆత్మీయ లక్షణాలతో, ఆత్మీయ గుణాలతో, దైవికమైన స్వభావంతో దైవికమైన అలంకరించుకుంటూ ఒక వధువు ఎలా ఈ భూ సంబంధంగా సిద్ధపడుతుంది, అలాగే దైవికమైనటువంటి అలంకారణలు వేసుకుని అదిగో రాజు వస్తున్నాడు, యేసు రాజు. ఆయన కొరకు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇదే అపాయములో చెప్పండి ఉపదేశం ఏం చేస్తుంది? అపాయములో మనల్ని ఉపాయంగా తప్పించేస్తుంది. కనుక అబీగయలు అపాయములో ఉపాయంగా తప్పించుకుని ధన్యురాలైంది. అలాగే ఈ సందేశం మీరందరూ కూడా, మనందరం కూడా అపాయాల్లో శాతకాని వారికి ఉండమాకండి. వాళ్ళని వీళ్ళని చూసి మీ చేయాల్సిన పని చేయకుండా మానమాకండి. అప్పుడు వాళ్ళు పోగొట్టుకుంటారు, మీరు ఇప్పుడు ఈమెమైంది చెప్పండి? ఆ పని చేయబట్టి దుష్టుడు పోయాడు, ఇప్పుడు ఈమెమైంది? ధన్యురాలైంది, రాజుకు భార్య అయిపోయింది. మనం కూడా యేసు క్రీస్తుకి వధువు సంఘంగా అదే కానీ చేయలేదు, ఈమె ఏమైపోయిందో నాశనం అయిపోయింది. అందుకనే నశించే వారితో మనం నశించకూడదు, చెడిపోయే వారితో చెడిపోకూడదు, నాశనం అయ్యే వారితో నాశనం అవ్వకూడదు, సోమరిపోతులతో సోమరులుగా మనం కలవకూడదు, బుద్ధిహీనుల వలె యజ్ఞాల వలె ఉండకూడదు. మనం మూర్ఖులకు ఈ తలను వేరే రక్షణ పొందిన వారి కనుక ప్రత్యేకంగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనందరినీ అబీగయిల్ అదే చేసింది, రాణి అయిపోయింది. మీరు కూడా రాణి లాంటిగా, రాజుల్లాగా గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మేము దీవిస్తాడు. అబీగయిల్ వలె ప్రత్యేకంగా ఉండండి. దేవుని విషయంలో చెల్లించవలసిన చెల్లించుకుందాం. దేవుడే అందుకు తగిన ఫలాలతో దీవించునుగాక.